లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. మీరు చూసారు కరెక్ట్గా 2 రోజుల క్రితం వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతికి సంబంధించి ఆయన పైన రిమూవల్ ప్రొసీడింగ్స్, తొలగింపు తీర్మానం పెట్టాలని చెప్పి అపోజిషన్ పార్టీస్ లేవనెత్తాయి. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయొచ్చు, దాని ప్రొసీజర్ ఏంటో క్వశ్చన్ రావచ్చు. అలానే ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్, రాష్ట్రపతి అభిశంసన ఏ విధంగా జరుగుతుంది, ఏ కారణం చేత జరుగుతుంది? వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కారణంగా. అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల విషయంలో ఏ కారణం వల్ల సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిని తొలగించవచ్చు, దానికున్న ప్రొసీజర్ ఏంటి? దాంతోపాటు మనీ బిల్, ఫినాన్స్ బిల్, పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఆర్టికల్ 105, 194, మోషన్ ఆఫ్ థ్యాంక్స్, ప్రెసిడెంట్ స్పీచ్ ఇన్ పార్లమెంట్ 86, 87, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి? తర్వాత డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ ఏ విధంగా అనర్హతకి గురవుతారు? ఇటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మీరు ప్రిపేర్ అవ్వాలి.